అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక మోటార్ కారులో శవం. రెండవ భాగం. ఆ కుర్చీ అలా లాగు అని డ్రైవర్కి చెప్పి కూర్చోండి అన్నది ఇన్స్పెక్టర్ని చూసి. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు విమలాదేవిని ఒకసారి ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. చామన ఛాయ ఒంటి రంగు, నల్లని నొక్కులు జుట్టు, విశాలమైన కళ్ళు, సన్నము లావు కాని విగ్రహం, కాస్త పొడగరి, 25-30 ఏళ్ల మధ్య ఉంటుంది ఆమె వయస్సు. విమలాదేవి ఒక నిట్టూర్పు విడిచింది. స్వరాజ్యరావు ఆమెను ఇంకా పరకాయించి చూస్తూనే ఉన్నాడు. విమలాదేవి సౌందర్యవతి కాదు, ముమ్మాటికి అందమైన మనిషి కాదు. కానీ ఆమె తీరులో, ఆమె విగ్రహంలో ఒక విధమైన నిండుతనం, లావణ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో శిల్పి చెక్కినట్లు ఆమె శరీరం వంపులు తిరిగి వయ్యారం ఉట్టిపడుతోంది. ఆమెను చూసిన స్త్రీలు ఆమె అందగత్తే అనరు, కానీ పురుషులు మాత్రం ఒక పట్టాన తమ దృష్టి ఆమె మీద నుంచి మరల్చుకోలేరు. విమలాదేవి వీపు కొంచెం విరిచి, మెడ అటు ఇటు తిప్పి ఇన్స్పెక్టర్ని సూటిగా కళ్ళల్లోనికి చూసింది. తన శరీరంలో ఉన్న వంపులను ఆకర్షణీయంగా ప్రదర్శించటం ఆమెకు తెలుసు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన వచ్చిన పని మరిచిపోయి అంతవరకు ఆమె శరీరాన్ని చూస్తూ ఉండిపోయినందుకు సిగ్గుపడ్డాడు. షెడ్లో మీ కారులో పడి ఉన్న శవాన్ని గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఎవరా మనిషి? అడిగాడు స్వరాజ్యరావు. నాకేమీ తెలియదు. అతనెవరో నాకు తెలియదు. ఆ శవం ఎట్లా మా కారులోనికి వచ్చిందో నాకు తెలియదు. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అన్నది ఆమె నిశ్చలంగా ఇన్స్పెక్టర్ కళ్ళల్లోనికి చూస్తూ. విచిత్రంగానే ఉంది. బహుశా అతను మీ వారికి పరిచయం ఉన్న మనిషి అయి ఉండవచ్చు. మీ వారెక్కడా? ఊరికి వెళ్ళారు. ఏ ఊరు? బెంగుళూరు. ఎప్పుడు వెళ్ళారు? నిన్న సాయంకాలం 4 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీసులో పని చూసుకుని అక్కడి నుంచే బయలుదేరి కారులో ఊరికి వెళతానని చెప్పారు అన్నది విమల. మీ వారి ఆఫీస్ పేరేమిటి? ఆయన పేరేమిటి? జనార్దన్ రావు గారు. రావణ్ రావు కంపెనీలో ఆయన భాగస్థులు. అచ్చు పరికరాలు దిగుమతి చేసి విక్రయించే వ్యాపారం చేస్తూ ఉంటారు. బెంగుళూరులో ఆయన ఎక్కడ బస చేస్తారు? నాకు తెలియదు. ఆయన భాగస్థులు రాజారావు గారిని అడిగితే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగి, మావారికి కూడా ఈ చనిపోయిన మనిషి ఎవరో తెలియదనుకుంటాను. ఆయనతో ఇతన్ని నేనెన్నడూ చూడలేదు అన్నది విమలాదేవి. స్వరాజ్యరావు ఒక్క క్షణం ఆలోచించి, కనుక్కుంటానులేండి. దయచేసి ఇంకా కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఆ మనిషి మీ మోటారు కారులోనే హత్య చేయబడి ఉంటాడు అంటే అతను మీ షెడ్డులోనికి వెళ్ళి ఉండాలి, కారెక్కి ఉండాలి. రాత్రి పిస్తోలు పేలిన చప్పుడు ఏదీ మీకు వినిపించలేదా? ఏదైనా చప్పుడు వినిపించి మీరు నిద్ర మేల్కొన్నారా అని అడిగాడు స్వరాజ్యరావు. విమలాదేవి సందేహించకుండా సమాధానాలు చెప్పింది. తన భర్త ఆఫీస్కి వెళ్ళి డ్రైవర్ చేత కారుని ఇంటికి పంపించేశాడు. డ్రైవర్ని తను ఇంటికి వెళ్ళిపోమన్నది. సాయంకాలం 6 గంటలకు తను స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ సినిమాకి వెళ్ళింది. సినిమా అయినాక ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చింది. కారు షెడ్లో పెట్టి తాళం వేసింది. ఇంట్లోనికి వచ్చి తలుపు కొట్టింది. దాసీది తలుపు తెరిచింది. తిన్నగా తన గదిలోనికి వెళ్ళి పడుకుంది. అయితే సాయంకాలం నుంచి మీరు సినిమా నుంచి వచ్చేదాకా దాసీది ఒక్కతే ఇంట్లో ఉందా? అవును. మీరు షెడ్కి తాళం వేశానన్నారు. తాళం చెవి ఎక్కడ పెట్టారు? ఎప్పుడూ తాళం చెవి హాలు తలుపు వెనకాల ఉన్న మేకుకు తగిలించటం అలవాటు. కానీ నిన్న మరిచిపోయి తాళం చెవిని నా హ్యాండ్ బ్యాగ్లో వేశాను. అది నా గదిలోనే ఉంది. ఇక్కడే ఉంది చూడండి అంది విమలాదేవి. అయితే ఆ మనిషి షెడ్లోనికి ఎలా వెళ్ళి ఉంటాడు? ఆ తాళానికి డూప్లికేట్ చెవి ఉందా? విమలాదేవి ఒక్క క్షణం ఆలోచించింది.
అవును ఉన్నది. అది మా వారి దగ్గర ఉంటుంది. రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు ఎవరినీ నిద్ర లేపనవసరం లేకుండా డూప్లికేటు ఆయన దగ్గరే ఉంచుకుంటారు అంది. ఆ చచ్చిపోయిన మనిషి ఎవరో గుర్తుకు వస్తారేమో బాగా ఆలోచించి జ్ఞాపకం చేసుకోమని ఇన్స్పెక్టర్ ఆమెను మళ్ళీ మళ్ళీ రెట్టించి అడిగాడు. అతనెవరో తనకు తెలియనే తెలియదని రూఢీగా చెప్పిందామె. తను పిస్తోలు పేలిన శబ్దం కూడా వినలేదన్నది. అవసరమైతే మళ్ళీ కలుసుకుంటానని చెప్పి స్వరాజ్యరావు షెడ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి డాక్టర్ శవాన్ని పరీక్ష చేయటం పూర్తయింది. చాలా దగ్గర నుంచి ఎవరో పిస్తోల్తో కాల్చారు. వెంటనే ఆ మనిషి ప్రాణం వదిలేశాడు అని చెప్పాడు డాక్టర్. స్వరాజ్యరావు తల ఊపి, డాక్టర్, ఇది ఆత్మహత్య అయి ఉండవచ్చా అని అడిగాడు. ఓహో, ఆత్మహత్య కాదు. ఆత్మహత్య చేసుకునేవాళ్ళు పిస్తోల్తో మెడ మీద పేల్చుకోరు. ఒకవేళ అట్లా పేల్చుకున్నా పిస్తోలు మెడకు దగ్గరగా పెట్టుకుని పేలుస్తారు. ఈ మనిషి మెడ మీద గాయాన్ని బట్టి చూస్తే పిస్తోలు మెడకు దగ్గరగా పెట్టి పేల్చినట్లు లేదు. కనుక ఇది హత్యే, సందేహమే లేదు అని చెప్పి ఒక్క క్షణం ఆగి, ఈ మనిషి ప్రాణం ఎప్పుడు పోయింది, శవపరీక్ష చేస్తే గానీ చెప్పలేను అన్నాడు డాక్టర్. ఉజ్జాయింపుగానైనా చెప్పలేరా అడిగాడు స్వరాజ్యరావు. డాక్టర్ కొంచెం సందేహించాడు. ఇతను చచ్చిపోయి కనీసం 8 గంటలు దాటి ఉండాలి. శరీరంలో శీతలాన్ని బట్టి చెబుతున్నాను. రాత్రి 1 గంటకు పూర్వమే చనిపోయి ఉంటాడు ఇతను. అంతకన్నా స్పష్టంగా ఇప్పుడేమీ చెప్పలేను అన్నాడు డాక్టర్. ఇన్స్పెక్టర్ మళ్ళీ తల ఊపి, సరే డాక్టర్, శవాన్ని మార్చురికి పంపిస్తాను. శవపరీక్ష పూర్తి చేసి రిపోర్టు పంపించండి అన్నాడు. కాఫీ ఫలహారం ముగించి డిటెక్టివ్ యుగంధర్ తన ఆఫీసు గదిలో పొద్దున్నే దినపత్రిక చదువుతూ కూర్చున్నాడు. అతని అసిస్టెంట్ రాజు క్రితం రోజు వచ్చిన ఉత్తరాలన్నీ ఫైల్స్లోనికి ఎక్కిస్తున్నాడు. ఇంతలో నౌకరు వచ్చి, ఎవరో ఒక ఆమె వచ్చారు అని చెప్పాడు. యుగంధర్ రాజును చూశాడు. రాజు బయటకు వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, మీతో మాట్లాడాలట అన్నాడు. ఎవరు, ఎందుకు అడిగాడు యుగంధర్. ఆమె పేరు లలితట. ఎందుకు నాకు చెప్పలేదు అన్నాడు రాజు. సరే తీసుకునిరా అని చెప్పాడు యుగంధర్. రాజు బయటికి వెళ్ళి 1 నిమిషంలో లలితను వెంట పెట్టుకుని వచ్చాడు. యుగంధర్ ఆమెకు కుర్చీ చూపాడు కూర్చోమని. లలితకు 18 ఏళ్ళు కూడా ఉండవు. చీర కట్టుకుంది, కానీ ఓణి పరికిణి వేసుకుంటే ఇంకా చిన్నదిగా కనబడుతుంది. కొంచెం పొట్టిగా బక్క పలచగా ఉంది. వాయిల్ చీర కట్టుకున్నది. క్రేపు జాకెట్టు తొడుక్కుంది. చేతికి ఒకే ఒక జత బంగారం గాజులు వేసుకుంది. మెళ్ళో సన్నని బంగారం గొలుసు, పుస్తెల తాడు, చెవులకి రాళ్లదుద్దులు ఉన్నాయి. ఆమె కళ్ళు ఎర్రగా జేవురించి ఉన్నాయి. రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. పెదములు వణుకుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా విడుస్తోంది. భయంతో యుగంధర్ని చూస్తూ కుర్చీలో కూర్చుంది. యుగంధర్ 6 అడుగుల 3 అంగుళాల పొడుగాటి మనిషి. చాలా టీవీగా ఉండే విగ్రహం. పెదిమిల మధ్య ఉన్న సిగరెట్ యాస్ట్రేలో పడేసి చిన్నగా నవ్వుతూ, ఏదో పని మీద వచ్చినట్లున్నావు, చెప్పమ్మాయి అన్నాడతను ఆప్యాయంగా. యుగంధర్ అంత వాత్సల్యంతో అమ్మాయి అనగానే 5 ఏళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు లలితకు. ఉప్పెనలా దుఃఖం పొర్లి వచ్చింది. ఏడవటం ప్రారంభించింది. యుగంధర్ కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరికి వచ్చి నిలుచుని తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఏడవకమ్మా, ఏడ్చి ఏం ప్రయోజనం? నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు, నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. లలిత తలెత్తి యుగంధర్ని చూసింది. అతని కళ్ళల్లో కనబడ్డ దయ, ఓర్పు ఆమెకు ధైర్యం ఇచ్చాయి. కొంచెం తేరుకుని లేచి నిలబడ్డది. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. సిగ్గుతో తల వంచుకుంది. ఈలోగా రాజు లోపలికి వెళ్ళి నౌకరుతో కాఫీ తీసుకురమ్మని చెప్పి వచ్చాడు. అతని వెనకే నౌకరు ట్రేలో ఒక కప్పు కాఫీ తీసుకువచ్చాడు. కాఫీ తాగమ్మా, తర్వాత చెప్పవచ్చు
అన్నాడు యుగంధర్. లలిత మాట్లాడకుండా కాఫీ తాగింది. తర్వాత తను తన భర్త బజారుకు వెళ్ళటము, అక్కడి నుంచి పార్కుకు వెళుతూ ఉండగా ఒక కారు వచ్చి తన భర్తను క్రింద పడవేయటము, తను తన భర్తతో కూడా ఆసుపత్రికి వెళ్ళటము అంతా చెప్పింది. యుగంధర్ సావధానంగా ఆమె చెప్పిందంతా విన్నాడు. ఆ కారు తోలిన మనిషిని పట్టుకున్నారా? అడిగాడు యుగంధర్. లలిత తల తిప్పి, ఇంతవరకు దొరకలేదు. ఎవరూ ఆ కారు నెంబరు చూడలేదట. ఇన్స్పెక్టర్ గారు చెప్పారు అన్నది లలిత. యుగంధర్ రాజును చూశాడు. రాజు తల తిప్పాడు. అంటే ఆ కేసు వివరాలన్నీ వ్రాసుకోమని రాజుకు చెప్పాడన్నమాట. సరేనమ్మా, ఆ కారు తోలిన మనిషి ఎవరో నేను కనుక్కుంటానులే. ఆ మనిషిని పట్టుకున్నాక నిన్ను ఆసుపత్రిలో కలుసుకుంటాను. దిగులు పడకు, ధైర్యంగా ఉండు అన్నాడు యుగంధర్. లలిత యుగంధర్కి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. యుగంధర్ రాజును చూసి, ఈ విషయం నువ్వు ఆరా తీయి. కారు తోలిన మనిషి ఎవరో కనుక్కోవటం అంత కష్టం కాదనుకుంటాను. బజారు వీధి దగ్గర జరిగింది కనుక చాలామందే చూసి ఉంటారు అన్నాడు. రాజు సరేనని చెప్పి కోటు తొడుక్కుని బయలుదేరి వెళ్ళి 1-2 గంటల్లో తిరిగి వచ్చాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని కలుసుకున్నాను. ఆ కారు విషయం వాళ్ళకేమీ తెలియలేదట. కారును చూశామని ఎవరూ చెప్పలేదట. నేను వాకప్ చేశాను. యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద ఎవరూ లేరు. తర్వాత పార్కులోంచి కొందరు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఆ కారు వెళ్ళిపోయింది అని చెప్పాడు రాజు. అయితే ఆ కారు ఆచూకీ తీయటం దుర్లభం అంటావా? కనీసం దాని పేరైనా ఎవరూ చెప్పలేదా? లేదు. కానీ ఏమిటది? కానీ ప్రమాదం జరిగినప్పుడు పార్కు దగ్గర మరొక కారు ఆగి ఉందట. అందులో ఎవరో ఒక స్త్రీ, ఒక పురుషుడు కూర్చుని ఉన్నారట. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఆ కారు నెంబర్నైనా ఎవరైనా చూసారా? లేదు. నా ఉద్దేశం ఏమిటంటే ఆ కారులో కూర్చున్న వాళ్ళు ప్రమాదం చేసిన కారుని చూసి ఉంటారు. తాము సాక్ష్యం చెప్పవలసి వస్తున్నదని భయంతో పోలీసులు రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అన్నాడు రాజు. అవును, ప్రమాదం జరగటం చూసి వెళ్ళిపోయి ఉంటారు అని యుగంధర్ 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. బల్ల సరుగులో నుంచి ఒక తెల్ల కాగితం తీసి దానిమీద ఏదో చకచకా రాసి రాజుకిచ్చాడు. దీన్ని ఈరోజు దినపత్రికల్లో వేయించు, ప్రాముఖ్యంగా కనబడే చోట వేయించు అని చెప్పాడు. ఆ కాగితంలో కారు ప్రమాదం గురించిన వివరాలన్నీ వ్రాశాడు. ఒక మనిషి కాలు విరిగిపోయిందని, ఆ మనిషి ఆజన్మాంతము కుంటివాడైపోయాడని, ఇటువంటి ఘోర ప్రమాదం చేసి తన కారు క్రింద పడిన మనిషిని ఏమైంది చూడకుండా పారిపోయిన రాక్షసుణ్ణి పట్టివ్వటం మానవత్వం ఉన్న ప్రతి మనిషి తన విధిగా భావించాలని, ప్రమాదం జరిగిన సమయంలో పార్కు దగ్గర ఇంకొక కారు నిలిచి ఉన్నట్లు తెలిసిందని, అందులో ఉన్నవారు ప్రమాదం చేసిన కారు నెంబరు చూసి ఉండవచ్చునని, అధమం ఆ కారును గుర్తించిన వివరాలు ఏమైనా వారికి తెలిసి ఉండవచ్చునని, ఆ కారులో ఉన్నవారు దయతో ఆ వివరాలు తమకు వెంటనే తెలియపరచమని కోరుతున్నానని, అలా తెలియజేయగల వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తమ పేరు బయట పెట్టడం ఇష్టం లేకపోతే రహస్యంగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నానని యుగంధర్ ఆ ప్రకటనలో వ్రాశాడు. రాజు ఆ కాగితం తీసుకుని వెంటనే పత్రికల ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు శవాన్ని మార్చురికి పంపించిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళి గదిలో కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత సార్జెంట్ శవం వచ్చాడు. శవం జేబుల్లో కాగితాలు కానీ వస్తువులు కానీ ఏమీ లేవని చెప్పాడు. శవం మీద ఉన్న గుడ్డకు చాకలి గుర్తులు ఉన్నాయని, ఆ చాకలి ఎవరో వాకబు చేయమని 2 మఫ్టీ కానిస్టేబుల్స్ని పంపించానని కూడా చెప్పాడు. ఇంతలో శవ పరీక్షను గురించి డాక్టర్ రిపోర్టు వచ్చింది. రాత్రి 11 గంటలకి 12 గంటలకి మధ్య ఆ మనిషి ప్రాణం పోయి ఉండాలని డాక్టర్ నిర్ణయించాడు. మస్తిష్కంలో ఇరుక్కున్న గుండుని డాక్టర్ బయటికి తీశాడు. దాన్ని బాలిస్టిక్ ప్రవీణులకు పంపించడం కూడా జరిగింది. అది
32 క్యాలిబర్ పిస్తోల్ నుంచి వచ్చిన గుండని తేలింది. శవం ఉన్న మోటార్ కారు గ్లవ్ బాక్సులో రివాల్వర్ ఒకటి కనబడ్డది. ఆ రివాల్వర్ 32 క్యాలిబర్ కలది. అందులో నుంచే ఇటీవల 2 గుళ్ళు పేలినట్లు గుర్తులు కనబడ్డాయి. ఆ పిస్తోల్ మీద నెంబరున్నది. ఆ నెంబరు లైసెన్సు జనార్దనరావుకి ఇవ్వబడినదని స్వరాజ్యరావు తెలుసుకున్నాడు. పిస్తోలు, దాని మీద వేలుముద్రలు కూడా బాలిస్టిక్ ప్రావీణులకి పంపించి శవం తలలో ఉన్న గుండు ఆ పిస్తోల్లో నుంచి వచ్చినదేమో చూసి నిశ్చయంగా తెలుసుకోమని కోరాడు. తరువాత జనార్దనరావు ఆఫీసు రావణ్ రావుకి ఫోన్ చేసి బెంగుళూరులో ఆయన ఎక్కడ బస చేసేది అడిగాడు. జనార్దనరావు భాగస్థుడు రాజారావు ఫోన్లో పలికాడు. జనార్దనరావు బెంగుళూరు వెళ్ళినప్పుడు సిటీ హోటల్లో బస చేస్తాడని, ఆ హోటల్లోనే ఆయన కోసం గది రిజర్వ్ చేయబడినదని చెప్పాడు. ఎందుకు ఆ విషయం అడుగుతున్నారని రాజారావు ఇన్స్పెక్టర్ని అడిగాడు. కానీ స్వరాజ్యరావు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా బెంగుళూరు సిటీ హోటల్కు ట్రంక్ ఫోన్ చేశాడు. 1 గంట తర్వాత కనెక్షన్ వచ్చింది. జనార్దనరావు బెంగుళూరుకి వస్తున్నారని, ఆయన కోసం ఒక గది రిజర్వ్ చేయమని రావణ్ రావు కంపెనీ నుండి 2 రోజుల క్రిందట ఉత్తరం వచ్చిందని, గది రిజర్వ్ చేసి ఉంచామని, కానీ జనార్దనరావు గారు రాలేదని సిటీ హోటల్ వారు చెప్పారు. క్రితం రోజు సాయంకాలం కారులో బెంగుళూరుకు బయలుదేరిన జనార్దనరావు మర్నాటి మధ్యాహ్నం వరకు హోటల్కు ఎందుకు వెళ్ళలేదా అనుకున్నాడు స్వరాజ్యరావు. ఎందుకైనా మంచిదని జనార్దనరావు హోటల్కి వచ్చినట్లయితే వెంటనే ఆ విషయాన్ని సిటీ పోలీస్ వారికి తెలియచేయమని హోటల్ వారికి చెప్పాడు. బెంగుళూరు సిటీ పోలీస్ వారికి కూడా ట్రంక్ ఫోన్లో విషయం చెప్పి సిటీ హోటల్ వారు జనార్దనరావు అనే ఆయన వచ్చినట్లు ఫోన్ చేస్తే వెంటనే తనకు ఆ సంగతి ఫోన్లో తెలియచేయమని కోరాడు. జనార్దనరావు సంగతి ఏమైనా తెలుస్తుందేమోనని ఆ రోజంతా ఎదురు చూశాడు ఇన్స్పెక్టర్. కారులో కనబడ్డ శవం ఆనవాలు కూడా అంతవరకు తెలియలేదు. ఆ శవం గుడ్డల మీద ఉన్న చాకలి గుర్తును బట్టి అతని ఆనవాలు కానిస్టేబుల్స్ కనుక్కుని వస్తారేమోనని కూడా చాలాసేపు ఎదురు చూశాడు స్వరాజ్యరావు. హతుడు ఎవరో తెలిస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు. పత్రికల్లో డిటెక్టివ్ యుగంధర్ వ్రాసిన ప్రకటన అచ్చయిన మర్నాటి పొద్దున్నే వచ్చిన పోస్టుల్లో కారు ప్రమాదానికి సంబంధించిన ఉత్తరం ఒకటి ఉంది. డిటెక్టివ్ యుగంధర్ గారికి, పత్రికల్లో మీ ప్రకటన చూశాను. మీరు ఉదహరించిన కారు ప్రమాదం జరిగినప్పుడు నేను పార్కు దగ్గర కారులో కూర్చుని ఉన్నమాట నిజమే. ప్రమాదం జరిపిన కారు నెంబర్ నేను చూశాను. అది షెవర్లీ కారు, నల్ల రంగు కారు. దాని నెంబరు MDY 03497. కొన్ని కారణాల వల్ల నేనెవరో బయటపడటం నాకు ఇష్టం లేదు. నేను ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పలేనందుకు విచారిస్తున్నాను. క్షమించండి. నేను తెలిపిన ఈ వివరాలు మీకు ఉపకరిస్తాయని, మీ క్లయింట్కు నష్టపరిహారం ఇప్పించగలుగుతారని ఆశిస్తున్నాను. ఆ ఉత్తరం కింద సంతకం లేదు. ఇంగ్లీష్లో టైప్ చేయబడ్డది. మౌంట్ రోడ్ పోస్టాఫీసులో పోస్ట్ అయినట్లు, క్రితం రాత్రి పోస్ట్ చేసినట్లు ఉత్తరం మీద ఉన్న ముద్రల వల్ల తెలుస్తోంది. గుడ్డి కన్నా మెల్లనయం అన్నాడు రాజు ఆ ఉత్తరం చూస్తూ. సరే రాజు, నువ్వు వెళ్ళి ఈ నెంబరు ఉన్న కారు ఎవరిదో ట్రాఫిక్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కనుక్కో అన్నాడు యుగంధర్. రాజు వెళ్ళి 1 అరగంటలో తిరిగి వచ్చాడు. ఆ కారు యజమాని పేరు రాజారావని, ఆయన అడయార్ గాంధీనగర్లో ఉంటున్నాడని చెప్పాడు. రాజుని వెంట పెట్టుకుని యుగంధర్ వెంటనే బయలుదేరాడు. 15 నిమిషాల్లో యుగంధర్ కారు రాజారావు ఇంటి ముందు ఆగింది. అప్పటికే అక్కడ పోలీస్ జీపు ఒకటి ఆగి ఉంది. మనకంటే ముందు ట్రాఫిక్ పోలీస్ వారు వచ్చినట్లున్నారే అన్నాడు రాజు కొంచెం ఆశాభంగంతో. యుగంధర్ నవ్వుతూ, ఈ జీపు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారిది కాదు అని లోపలికి దారితీశాడు. విశాలమైన తోట, తోటలో రకరకాల పూల చెట్లు. తోటమాలి చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. గేటుకు ఎదురుగా 3 కారు షెడ్లు ఉన్నాయి. గేటుకు కొంచెం పక్కగా ఒక పెద్ద మేడ ఉంది. కారు షెడ్ తలుపులు తెరిచి ఉన్నాయి. 2 షెడ్లలో కార్లున్నాయి. వాటిలో ఒకటి
నల్ల రంగు షెవర్లీ కారు. దాని నెంబరు బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. యుగంధర్ రాజుతో రహస్యంగా ఏదో చెప్పి తను మేడ దగ్గరికి వెళ్ళాడు. బెళ్ళ జవాను ఎదురై ఎవరి కోసం వచ్చారని అడిగాడు. రాజారావు గారితో మాట్లాడవలసి ఉన్నదని చెప్పాడు యుగంధర్. వసారాలో ఉన్న కుర్చీ చూపించి కూర్చోమని చెప్పి, అయ్యగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఆయన బయటికి రాగానే చెబుతాను అన్నాడు జవాను. యుగంధర్ తన విజిటింగ్ కార్డు జేబులోంచి తీసి ఇచ్చాడు. 5 నిమిషాలలో రాజు వచ్చి తల ఊపుతూ యుగంధర్ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. యుగంధర్కి మాత్రము వినిపించేటట్లు నెమ్మదిగా కారు ముందు మడ్గార్ మీద సొట్టపడినట్లు, ఆ సొట్ట ఇటీవలే తీయించినట్లు గుర్తులు కనిపించాయి. అక్కడక్కడ రంగు కొత్తగా వేయబడినది అని చెప్పాడు. యుగంధర్ తల ఊపాడు. ఇంతలో 30 ఏళ్ల స్త్రీ, ఆమె వెనక సంచి పట్టుకుని ఒక దాసీది ఇంట్లో నుంచి బయటికి వెళుతూ వసారాలో కూర్చుని ఉన్న యుగంధర్ని, రాజుని చూశారు. ఆ స్త్రీ ఆగి యుగంధర్ని తేరిపారా చూసింది. నెమ్మదిగా యుగంధర్ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు జ్ఞాపకం అన్నది. యుగంధర్ మర్యాదకి లేచి నిలబడ్డాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.